నేటి ధ్యానవాక్యము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూసుకుంటే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అవును, మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మీద మరణించినప్పుడు మనము పాపమునకు దాసులము కాకుండా ఉండడానికి ఆయనతో కూడా మనము సిలువ వేయబడ్డాము అని మనము ముఖ్యంగా తెలుసుకోవలసిన సత్యము. కాబట్టి ఇంకా మనం పాపానికి ఎలా దాసులం అవుతాము? మనం పాపదాస్యంలో నిండా మునిగిపోయి ఉన్నప్పుడు యోహాను సువార్త 8:34 యేసుక్రీస్తు వారు చెప్తారు, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడే అని. మన మానవ స్వభావ రీత్యా మన యొక్క అత్యాశలు, శరీరాశలు ఇవి మొదట్లో ఏముందులే, కొంచెమే కదా, చిన్నదే కదా, ఏమవుతుందిలే అని ధీమాగా దాన్ని ఆహ్వానిస్తాం. తీరా నిండా మునిగిపోయాక దాన్ని వదిలించుకోవాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది. అది ఒక వ్యసనంగా మారి మనల్ని లోబర్చుకుంటుంది. చివరికి దానికి బానిసలుగా దాని చేతిలో బందీలమైపోతాం. ఇదే పాపం యొక్క స్వభావం. అయితే ఈ పాప బ్రతుకు, ఈ బానిస బ్రతుకు ఎలా పోతుంది? ఏదో పెద్దగా చదువుకోవడం వల్ల కానీ, లేదా బాగా డబ్బు సంపాదించడం వల్ల కానీ, మనకున్న పేరు ప్రతిష్టల వలన కానీ ఈ బానిస బ్రతుకు నుండి మనము స్వేచ్ఛను పొందలేము. మనము బానిసలుగా కృంగిపోయి చివరికి ఈ బానిస బ్రతుకు నుండి ఎలా విడుదల పొందాలా అని అనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు మన దాస్యానికి విడుదల ఇచ్చి దాని మీద విజయం సాధించారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన రక్షణ నాయకుడు అన్నిటిపై మనకి విజయాన్ని ఇచ్చి చెరగా పట్టుకొని పోయి అన్ని ప్రదేశాలపై మనకి విజయాన్ని ఇచ్చారు. మరి మనం మన పాపపు జీవితాలను లోపరుచుకోలేకపోతున్నామా? ఒక క్రైస్తవుడిగా మన జీవిత ప్రమాణాలు ఉన్నతంగా ఉంచుకుంటున్నామా? దిగజారిన ప్రమాణాలతో జీవిస్తూ ఆయన శిలువ త్యాగానికి అవమానం తెచ్చేవారిగా ఉంటున్నామా? ఇది మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూడండి. యుద్ధం బాగా జరుగుతున్న సమయంలో ఒక సిపాయి తన సైనికాధికారికి ఇలా తెలియపరిచాడు. ఏంటి అంటే, నేను యుద్ధ ఖైదీని పట్టుకున్నాను అని. అయితే నీతో పాటు అతన్ని తీసుకురా అన్నాడు ఆ సేనాధిపతి. అతను రావడం లేదు అన్నాడు ఆ యొక్క సిపాయి. పోనీ నువ్వే రా అని సేనాపతి ఆదేశించాడు. నేను రాలేను, వీడు నన్ను కదలనివ్వడం లేదు అన్నాడు అతను. మన క్రైస్తవ విజయం కూడా ఇలాగే ఉంటుందేమో కదా. క్రైస్తవులుగా మనందరము పాపశిక్ష నుంచి నిజంగా స్వేచ్ఛను పొందాము. కానీ ఆ పాపాన్ని మనం మన కాళ్ళ కింద అణచివేయడానికి బదులు దాని చేతిలో మనం బందీలుగా అయిపోతే ఎలా అండి? ఇప్పుడు మనం చెప్పుకున్న సిపాయిలాగే పాపానికి రావాల్సిన సంపూర్ణ శిక్ష ఆయన పొందారు. అందుకే పాపానికి ఆయనపై ఎలాంటి అధికారం లేదు. పాపము ఆయన్ను తాకలేనంత, చేరలేనంత దూరంగా ఉంది. కాబట్టి పాపముల విషయమై మనం కూడా చనిపోయినట్లే. అంటే క్రీస్తులో నా జీవితాన్ని ఐక్యత చేయడం ద్వారా. కాబట్టి ఇప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను. ఒక క్రైస్తవుడుగా నా సర్వస్వము ఏమిటి అంటే, నేను సిలువ వేయబడి మరలా జన్మించాను. కాబట్టి సిలువ నీడలోనే నేను ఉంటాను. కాబట్టి పౌలు గారు చెప్పినట్లు పాపం విషయమై మృతులుగా ఎంచుకొనుడి అంటారు. అంటే పాపము మనల్ని ఏలడానికి ఎలాంటి ఆస్కారము లేదు. సిలువ వేయబడిన ఆ రక్షకునిలో మనం ఐక్యత పొందిన మనపై పాపానికి ఎలాంటి అధికారం లేదు. మనలో ఉన్న పాప స్వభావాన్ని కూకటి వేళ్లతో సహా పెరికివేయాలి. బహిరంగంగా మన అపరాధాన్ని, మన దోషాల్ని, మన పాపపు జీవితాన్ని సిలువ ఎదుట ఒప్పుకోవాలి. మన అంతరంగ పాపం అంతా ముక్కలు కావలసిందే. అప్పుడే సిలువ వేయబడిన వాని కిరణాలు మనల్ని తాకి మనము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడగలుగుతాము. నేను క్రీస్తుతో కూడా చనిపోయి మరలా బ్రతికించబడ్డాను.
క్రీస్తుతో కూడా జీవిస్తూ ఒక మనోహరమైన కొత్త జీవితాన్ని జీవిస్తున్నాను అని మహా ఆనందంతో హృదయ కవాటాలు తెరుచుకొని చాలా చాలా గట్టిగా లోకానికంతటికీ వినిపించేలా సంతోష స్తుతిగానాలతో పాపంపై మన విజయాన్ని అందరికీ చాటుదాం. అలాంటి యేసుక్రీస్తుకై గొప్ప సాక్షులుగా ఉందాము. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.